హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీ ప్రభా ఛానల్. ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ టిప్ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఆ యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మనం యూజ్ చేసి వాడి పడి అయిపోయిన ఈ యొక్క స్టిక్కర్ ప్యాకెట్స్ని దాన్ని మనం ఎలా మళ్ళీ రీయూజ్ చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. అది ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ టిప్ నేను చూపిస్తానండి. అది ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయిపోయింది. ఈ స్టిక్కర్ ప్యాకెట్ని నేను సగం కట్ చేశానండి. ఈ సగం ఇట్లా ఉన్న ప్యాకెట్ని నేను ఏం చేశానంటే, ఒక పేపర్స్ తీసుకున్నాను. సేమ్ యాస్టీస్ ఇలా దీని సైజులో ఉన్న పేపర్స్ తీసుకొని ఒక దాంట్లో 1, 2, 3, 4, 5 ఇలా అని నెలకి ఎన్ని 1 to 30 డేట్స్ అని రాశాను. ఇలా రాసిన తర్వాత ఇలా తీసి ఇలా పిన్ కొట్టాను. ఇలా పిన్ కొట్టినప్పుడు ఇలా స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనము ఈరోజు డే అయిపోయిన వెంటనే ఇట్లా తీసి ఇలా తీసి ఇలా ఒకటి, నెక్స్ట్ డే అయిపోయినప్పుడు ఇలా 2 అట్లా తీసి కట్ చేస్తామండి. దీన్ని మనం ఒక గమ్ స్టిక్తో కానీ లేకపోతే ఒక డబల్ టేప్తో కానీ వాల్కి అతికించవచ్చు. ఆ ప్రకారంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో యూస్ఫుల్ అయ్యే టిప్ ఇది. ఫస్ట్ టిప్ అండి. అండ్ సెకండ్ టిప్, ఎవరికైనా మనం గ్రీటింగ్ షేర్ చేయాలంటే అలాంటి టైంలో మనము ఇలా రాసి ఇలా పెడతామండి. ఇది ఏంటి అంటే, హాయ్ డి ఇట్లా సంథింగ్ నా ఫ్రెండే ఉంది, నా ఫ్రెండ్కి షేర్ చేయాలి నేను. హాయ్ డియర్, హ్యాపీ బర్త్డే టు యూ, హాయ్ అను, హ్యాపీ యానివర్సరీ అలా షేర్ చేయడానికి ఇలా యూస్ఫుల్ టిప్. ఇలా ఏమైనా విషెస్ చేయడానికి ఇది సెకండ్ టిప్ అండి. అండ్ థర్డ్ టిప్, సపోజ్ మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము. అలాంటి టైంలో మన బ్యాగ్స్ ఎక్కడెక్కడో పడి ఉంటాయి. బ్యాగ్స్కి డబ్బా పెట్టుకోవడానికి క్యారీ చేయలేము కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో జస్ట్ ఇలా ఈ యొక్క స్టిక్కర్ ప్యాక్ని ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా బ్యాగ్స్ని ఇలా వేసుకోవడమే. ఇలా వేసుకున్నప్పుడు బ్యాగ్స్ ఎక్కడ స్టిక్ అయిపోవు అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. ఇలా మనకు కావాల్సిన బ్యాగ్స్ అని ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక థర్డ్ టిప్ అండి. అండ్ ఫోర్త్ టిప్, యూ క్యాన్ సీ ఫోర్త్ టిప్. ఈ ఫోర్త్ టిప్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అంటే, ఇలా ఉన్నప్పుడు మనము దీని సైజులో ఒక పేపర్ తీసుకుంటాము. ఇలా పేపర్ తీసుకొని దీనిపైన మనం ఇలా స్టిక్కర్ దీన్ని కట్ ఇలా పెట్టుకొని ఇటు సైడ్ మనం పిన్స్ కొట్టాలండి. ఇటు సైడ్ పిన్ కొట్టామంటే జనాలకి చూడడానికి పైకి స్టిక్కర్ ప్యాకెట్లా అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం పర్స్ క్యారీ చేయలేనప్పుడు ఇలా డబ్బులు లోపల పెట్టుకోవచ్చండి. పైకి చూడడానికి ఇలా స్టిక్కర్ ప్యాకెట్ అనిపించిన లోపల మాత్రం డబ్బులు ఉంటాయండి. కానీ ఎవరికి డబ్బులు పెట్టిన విషయం ఎవరికి తెలియదు. ఏం కింద కూడా పడవండి, ఎందుకంటే ఆల్రెడీ కింద పిన్ చేసాము. ఇది ఒకటి ఫోర్త్ టిప్ అండి. అండ్ ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ అండి. ఇట్లా మన దగ్గర చాలా పిన్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క పిన్ని మనం ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్ళొచ్చు అండి. ఇలా వెళ్ళామంటే ఇలాంటి పిన్స్ మనం ఎక్కడ వేసినా ఆల్మోస్ట్ డబ్బా మూత పోవడం కానీ సంథింగ్ ఇలా పోతూ ఉంటాయి. అలానే ఇలా పెట్టుకొని క్యారీ చేసామంటే దుమ్ము పడదు, అయితే సేమ్ టైం సేఫ్టీగా అన్ని మనం క్యారీ చేయొచ్చు. ఇది ఒక ఫిఫ్త్ టిప్ అండి. అండ్ సిక్స్త్ టిప్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనము ఒక వాష్రూమ్కి వెళ్తాము, ఫేస్ వాష్ చేసుకుంటాము. అప్పుడు మనం ఫేస్కి పెట్టుకున్న స్టిక్కర్స్ అని పోతుంటాయి. అలాంటప్పుడు మన స్టిక్కర్స్ తీసుకొని ఇలా పెట్టుకుంటాం. ఇది ఒక సిక్స్త్ టిప్ అండి. ఈ స్టిక్కర్స్ అని తీసుకొని దాచిపెట్టుకుని ఇది ఒక సిక్స్త్ టిప్. అండ్ సెవెంత్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వేస్ట్ అయిన ఈ యొక్క స్టిక్కర్ ప్యాకెట్ మీద మనము కొటేషన్స్ రాసుకుంటామంటే, నేనైతే ఆల్ గిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, అంటే మెరిసేదంతా బంగారం కాదు. కొన్ని ఉంటాయి పేపర్స్, అవి వాల్ కంటిస్తే వాళ్ళు దెబ్బతినిద్ది అది ఇది అంటారు. ఇంకా మన కొనేవాళ్ళు ఏదైనా ఆల్బమ్ లాగా సంథింగ్ ఇట్లా ఆర్చ్లో సంథింగ్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ అలా కాకుండా జస్ట్ ఇలా రాసుకొని ఇలా ఒక రూమ్ ఒక దేనికైనా అంటించుకుంటే కనిపిస్తూ ఉంటుంది, మెరిసేదంతా బంగారం కానీ. ఇది సెవెంత్ టిప్. అండ్ లాస్ట్ ఎయిత్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనకి సపోజ్ చాలా మనకి నీడిల్స్ ఉంటాయి. ఇంకా ఏంటి ఇలా ఇప్పుడు కొత్తగా వస్తున్న సిమ్కి సంబంధించిన పిన్స్ ఉంటాయి, నీడిల్స్ ఉంటాయి. ఇవి ఎక్కడంటే అక్కడ వేస్తే పోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, ఇట్లా మనం ఒక పేపర్ పిన్ కొట్టేసి ఇటు సైడ్ మనం పిన్ కొట్టేసామనుకో, ఆ పేపర్ అలా స్టిక్కీగా ఉంటుంది. అప్పుడు మనం ఈ పేపర్కి మనం ఎన్ని సూదులు అయితే అన్ని సూదులు అట్లా మనం ఇట్లా అంటించుకున్నామనుకో ఎక్కడికి పోవండి. ఇది సిమ్ది
ఇట్లా మనము ఈ నీడిల్స్ కానీ ఇలా అంటించుకొని పెట్టుకుంటే ఇవి భద్రంగా ఉంటాయి. ఇలా ఇన్ని టిప్స్ తోటి ఈ యొక్క స్టిక్కర్ ప్యాక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.